డయాబెటీస్ అన్నది రివర్స్ చేయొచ్చా అన్నది ఈ మధ్య చాలామంది అడుగుతున్నారండి. డయాబెటీస్ రివర్స్ చేయొచ్చు. దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నా పేరు సుహాసిని ముద్రగనం అండి. నేను సీనియర్ కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్‌ని. డయాబెటీస్ రివర్సల్‌లో స్పెషలైజ్ చేశాను. నేను ఇంటర్నేషనల్ పేపర్స్ కూడా పబ్లిష్ చేశాను దీంట్లోంచి. అసలు డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి? నార్మల్ పర్సన్‌కి బ్లడ్ షుగర్స్ ఫాస్టింగ్ అన్నది లెస్ దెన్ 100 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుంది. అది పోస్ట్ మీల్ అయితే లెస్ దెన్ 140 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. 3 మంత్స్ యావరేజ్ హెచ్‌బిఏవన్సీ అయితే లెస్ దెన్ 5.7% ఉండాలి. అదే ఆ నార్మల్ ఆ లెవెల్స్ మెయింటైన్ చేస్తే డయాబెటిక్ కాకుండా నార్మల్ అని చెప్పొచ్చు. అక్కడి నుంచి షుగర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో దాన్ని ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రీ డయాబెటీస్ అంటారు. అప్పుడు షుగర్స్ ఫాస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ బిట్వీన్ 100-125 వరకు ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. హెచ్‌బిఏవన్సీ బిట్వీన్ 5.7-6.4 అయితే ప్రీ డయాబెటీస్ అంటారు. అదే అక్కడి నుంచి ఇంకా పెరిగాయి అనుకోండి, ఒకవేళ హెచ్‌బిఏవన్సీ అబౌవ్ 6.5% వచ్చితే డయాబెటీస్, క్లినికల్ డయాబెటీస్ అని. అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి డయాబెటీస్‌లో కాంప్లికేషన్స్ వస్తాయి. రెటినోపతి అనేసి, నెఫ్రోపతి. రెటినోపతి అంటే షుగర్ వల్ల కళ్ళు డ్యామేజ్ అవ్వడము. నెఫ్రోపతి అంటే కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడము. న్యూరోపతి అంటే నర్వ్స్ డ్యామేజ్ అవ్వడము. ఇది ఈ స్టేజెస్‌లో డయాబెటీస్ ఎళ్తుందండి. నార్మల్ టు ప్రీ డయాబెటీస్ టు డయాబెటిక్, క్లినికల్ డయాబెటీస్ అండ్ దెన్ విత్ కాంప్లికేషన్స్. ఈ క్లినికల్ డయాబెటీస్ నుంచి ఎప్పుడైతే రివర్స్ వస్తుందో, వెన్ క్లినికల్ డయాబెటీస్ షుగర్ 6.5 అబవ్ ఉన్నవాళ్ళు దాన్ని ప్రీ డయాబెటీస్ రేంజ్‌లోకి తీసుకురాగలిగితే అది రివర్సల్ అంటారు. అదే ప్రీ డయాబెటీస్ నుంచి నార్మల్ షుగర్ రేంజెస్ తీసుకొస్తే దాన్ని రివర్సల్ కిందకి అవుతుందండి. అలా కాకుండా మామూలుగా కూడా ఎవరైతే క్లినికల్ డయాబెటీస్‌లో ఉన్నవాళ్ళు 5 మెడికేషన్స్ లేకపోతే ఇన్సులిన్ మీద ఉన్నవాళ్ళు ఈ యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ అంటారు. గ్లూకోజ్ లెవరింగ్ మెడికేషన్స్ చాలా ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే డిఫరెంట్ థెరపీస్ వల్ల, డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఎప్పుడైతే మెడికేషన్స్ తగ్గుతాయో, ఇన్సులిన్ ఉన్నవాళ్ళు ఇన్సులిన్ నుంచి ఓన్లీ యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ మీదకి వచ్చారనుకోండి, అలా దాన్ని కూడా పార్షియల్ రివర్సల్ అని కూడా అంటారు. సో ఇది రివర్సల్ అంటే ఇదండి. ఇక్కడ రివర్సల్ అనే టర్మ్ యూజ్ చేసే కన్నా అకార్డింగ్ టు అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు డయాబెటీస్ రెమిషన్ అని యూజ్ చేయమంటారండి. అంటే ఎప్పుడైతే డయాబెటిక్ ఉన్నవాళ్ళు వాళ్ళ హెచ్‌బిఏవన్సీ లెస్ దెన్ 6.5% 3 మంత్స్ కంటిన్యూయస్‌గా వితౌట్ ఎనీ మెడికేషన్ మెయింటైన్ చేయగలిగితే దాన్ని డయాబెటీస్ రెమిషన్ అని అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ డిఫైన్ చేశారనమాట. అంటే డయాబెటిక్ ముందు మెడికేషన్ మీద ఉన్నవాళ్ళు మెడికేషన్ ఆపేసిన తర్వాత ఎప్పుడైతే 3 మంత్స్ వాళ్ళు బ్లడ్ షుగర్స్ నార్మల్ లెవెల్స్‌లో మెయింటైన్ చేయగలిగితే దాన్ని రెమిషన్ కింద పెడతారు. కొన్నిసార్లు ఏమైతుందంటే ఈ రెమిషన్ అయిన తర్వాత సమ్‌టైమ్స్ వాళ్ళు ఆ లైఫ్ స్టైల్ కానీ, ఆ బాడీ వెయిట్ కానీ మెయింటైన్ చేసుకోకపోతే మళ్ళీ ఆ ప్రీ డయాబెటిక్ కానీ, డయాబెటిక్ రేంజెస్ కానీ మళ్ళీ దే కెన్ గో బ్యాక్. అది కూడా జరుగుతుంది. సో రెమిషన్ అన్నది కంప్లీట్ క్యూర్ కాకుండా ఇట్ ఈస్ ఎ స్టేజ్ వేర్ యూ కెన్ మెయింటైన్ ఇట్. అయితే కొందరు ఇలా డయాబెటీస్ రివర్స్ చేసిన తర్వాత ప్రొలాంగ్డ్ రెమిషన్ అంటారు. అంటే మోర్ దెన్ 5 ఇయర్స్ కూడా దాన్ని ఆ డయాబెటీస్‌ని అలా నార్మల్ రేంజ్‌లో వితౌట్ ఎనీ మెడికేషన్స్ మెయింటైన్ చేయగలుగుతారు. దీన్ని ప్రొలాంగ్డ్ రెమిషన్ అంటారు. కొందరు ఏంటంటే ఓన్లీ ఒక 5 మెడికేషన్స్, నేను ఇందాక చెప్పినట్టు 5 మెడికేషన్స్ నుంచి 3 మెడికేషన్స్‌కో, 2 మెడికేషన్స్‌కో అలా వచ్చారంటే దాన్ని పార్షియల్ రెమిషన్ అంటారు. ఎనీ ఈ డిఫరెంట్ స్టేజెస్ కూడా ఉన్నాయండి దీంట్లో. ఇక్కడ ఇంకోటి అంటే రెమిషన్ అన్నది అందరికీ జరుగుతుందా? రివర్సల్ అందరూ అన్ని రకాల డయాబెటీస్ చేసుకోవచ్చా అన్నది ఇంకొక క్వెషన్ ఉంటుంది.
డయాబెటీస్ రివర్సల్ ఆర్ రెమిషన్ అన్నది ఓన్లీ టైప్ 2 డయాబెటీస్కి అప్లికబుల్ అండి. టైప్ 1 డయాబెటీస్కి ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఇంకా వేరే కాంప్లికేటెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి, వాటికి కూడా రెమిషన్ కానీ రివర్సల్ కానీ అది అప్లికబుల్ కాదు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అంటారు, ఓకే నాకు డయాబెటీస్ వచ్చి 20 ఇయర్స్ అయింది, నాకు రివర్స్ చేయగలుగుతారా? రీసెర్చ్ ప్రకారం ఇంకా నేను నా ఎక్స్పీరియన్స్‌లో చూసింది ఏంటంటే, డై ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈజీగా రివర్స్ చేసుకోగలుగుతారు. అదే డయాబెటీస్ వచ్చి కొన్ని సంవత్సరాలు ఒక 5 ఇయర్స్ ఆర్ మాక్సిమం 10 ఇయర్స్ వరకైతే అది రివర్స్ చేయడానికి వీలవుతుంది. అదే అంతకన్నా ఇంకా ఎక్కువ అయింది అంటే మేబీ మెయింటైన్ చేసుకోవచ్చు ఆర్ పార్షియల్ రివర్సల్ చేసుకోవచ్చు, కానీ కంప్లీట్ రివర్సల్ అన్నది కొంచెం కష్టమండి. ఒక్కసారి రెమిషన్ అయిన తర్వాత డయాబెటీస్ రెమిషన్ వితౌట్ ఎనీ మెడికేషన్స్ మీరు ఒక నార్మల్ గ్లూకోజ్ లెవెల్ మెయింటైన్ చేసినప్పుడు మేజర్‌గా ఈ రెమిషన్ అయ్యేది వెయిట్ లాస్ వల్ల. సో, మెయిన్‌గా రెమిషన్ అయ్యేది ఏంటంటే ఓవర్ వెయిట్, ఒబీస్ ఉన్న డయాబెటిక్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ బాడీ వెయిట్ లూజ్ అవుతారో అప్పుడు రెమిషన్ పాసిబుల్ అవుతుంది. ఆ వెయిట్ లాస్ అన్నది మెయింటైన్ చేసుకోవాలి. ఆ డైట్, లైఫ్ స్టైల్ కొద్ది వరకు మెయింటైన్ చేయగలిగితేనే ఆ బ్లడ్ షుగర్స్ నార్మల్‌గా మెయింటైన్ అవుతాయి. నా ఎక్స్‌పీరియన్స్‌లో నేనేం చూసానంటే కొందరు వెయిట్ లాస్ అయిపోయి నార్మల్ షుగర్ మెయింటైన్ చేసిన వాళ్ళు 5 కాదు 5-10 ఇయర్స్ వరకు, ఇప్పుడు నా ఒక క్లయింట్ ఉన్నారు 8 ఇయర్స్ నుంచి వితౌట్ ఎనీ మెడికేషన్ వాళ్ళు రెమిషన్ మెయింటైన్ ప్రొలాంగ్డ్ రెమిషన్‌లో ఉన్నారు. అదే కొందరు ఎప్పుడైతే వాళ్ళు కొన్ని వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి అది మెయింటైన్ చేయలేకపోయి మళ్ళీ వెయిట్ రీగెయిన్ అయిపోయారో, డయట్, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోనప్పుడు మళ్ళీ వారి షుగర్ నార్మల్‌కి వచ్చేసిందండి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు డయాబెటీస్ రివర్సల్ చేయాలనుకుంటారు, మీరు ప్రీ డయాబెటిక్ కానీ క్లినికల్ డయాబెటిక్ ఉన్నారండి అనుకోండి, చేయాలి అనుకున్నప్పుడు ఒక వెల్ క్వాలిఫైడ్ డైటీషియన్, ట్రైన్డ్ ఇన్ డయాబెటీస్ అండ్ రివర్సల్, వారితో పాటు ఒక ఫిజిషియన్ ఓవర్‌సీ చేస్తే అప్పుడు మీరు దాన్ని వితౌట్ ఎనీ రిస్క్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ ఫ్లో ఎలా ఉంటుందంటే నార్మల్ టు ప్రీ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ టు డయాబెటిక్ అండ్ దెన్ డయాబెటీస్ టు కాంప్లికేషన్స్ చెప్పాను. ఎప్పుడైతే కాంప్లికేషన్స్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి రివర్స్ కావడం కష్టం. కానీ క్లినికల్ డయాబెటీస్ నుంచి రివర్సల్ పార్షియల్ గానీ, కంప్లీట్ రివర్సల్ గానీ వీలవుతుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో మేము డయాబెటీస్ రివర్స్ చేసుకున్నాము, మీకు కూడా మేము చేస్తామని చాలామంది అలా హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వస్తున్నారండి. కానీ ఒక్కరి బాడీ ఇంకోలాగా ఉండదండి. ఎవరి హెల్త్ కండిషన్స్, డయాబెటీస్ అవన్నీ ఎవరి వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటది. ఒకవేళ మీరు డయాబెటీస్ రివర్సల్ చేసుకోవాలి అనుకుంటే క్వాలిఫైడ్ డైటీషియన్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ డైటీషియన్ విత్ మీ ఫిజిషియన్, మీ డాక్టర్‌తో పాటు వీళ్ళ గైడెన్స్‌తోనే చేసుకోవాలండి. సో దట్ యు ఆర్ నాట్ అండర్ ఎనీ రిస్క్. మీకు డయాబెటీస్ రివర్సల్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే, మీకు డయాబెటీస్ రివర్సల్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ వీడియో కింద మీరు కమెంట్ చేయొచ్చు. లేకపోతే స్క్రోల్ అవుతున్న నంబర్ పైన మీరు కాల్ చేసి మీ డౌట్స్‌ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.